కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు పాలించే నేతలను ప్రశ్నించిన వాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ కనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు చంద్రన్న అడుగులో అడుగులేసినాడు కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు మత్స్యకారులకు మద్దతయ్యినాడు మత్స్యకారులకు మద్దతయ్యినాడు నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు నిత్యం నిరుపేదల సేవల నడిచాడు నిత్యం నిరుపేదల సేవల నడిచాడు జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా కావాలి కావలికి కృష్ణన్నే అందా కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా బడుగులకు గొడుగై నిలిచే బలహీనుల గలమై పలికే తెలుగోడి ఆత్మగౌరవం వెలుగెత్తి చాటే సమాజమే దేవాలయము ప్రజలే నా దేవుళ్ళంటూ శిఖరం వంటి ఆ స్థానము వదిలి నికరంగా కదిలే మన నందమూరి ఆ తారక రాముడు నాటిన వట వృక్షం ఇది చంద్రబాబు యద సంద్రమయ్యి పొంగుతున్న లక్ష్యం గడప గడపకు పసుపే రాసిన ఘనమైన ఘనతేరా తెలుగుదేశం మన తెలుగుదేశం కడుపు కింద అన్నం పెట్టిన కన్న తల్లి తానేరా తెలుగుదేశం
చేసుకో తమ్ముడా. పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా. మనకంటూ ఊరు లేదు, ఉన్నాము మదరాసులో. తెలుగోడను పదమే మరిచి పిలిచారు ఆ పేరుతో. ఆ ఢిల్లీ కోటకు నాడు బానిసాయినది రాష్ట్రము. అధర్మ పాలనలో నాడు అడుగు రావణ కాష్టము. ఆ దారుణ పోకడ చూసి తన దారిని మార్చుకున్నాడు మన తారక రాముడు. అప్పుడే జనజెండను ఎత్తుకున్నాడు. నవమాసపు బిడ్డలాగా మన తెలుగుదేశమే ఎగసి పడినది. తెలుగువాడి ఆత్మగౌరవం విశ్వమంతా చాటింది. పేదవాడికి కూడు కూడు గుడ్డను కల్పించింది. సామాజిక విప్లవమే తెచ్చాడు తారక రాముడు. సామాన్యుడికే అధికారం అందించిన జనదేవుడు. దేశానికి సరికొత్త సంక్షేమదారులే చూపెను. తెలుగోడి ప్రచండ కీర్తి ప్రపంచమంతా చాటెను. ఆశయ సాధన కోసం అడుగేసెను నారాధీరుడు. టీడీపీ జెండా బాధ్యతగా అందుకున్నాడు. ఆధునిక పరిపాలకుడై దూరదృష్టితో దూసుకెళ్ళెను. చంద్రబాబు చేతుల్లో చైతన్య రథం అయ్యింది. తెలుగు నేల బంగారు కవితకు ఘన పునాదులేసింది. ఎంతో మంది వయసు ప్రముఖులకు, బంధువులకు, వయసు బంధువులకు, సోదర సోదరీమణులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నా. ముఖ్యంగా వయసు యొక్క ఇంపార్టెన్సు, ఏ విధంగా రాజకీయ నాయకులు వయసుల్ని వాళ్ళ హృదయాల్లో పెట్టుకుంటే దానివల్ల వచ్చే ఫలితాలు, వాళ్ళ వైపు చిన్న చూపు చూస్తే వాళ్ళకు కలిగే నష్టాల గురించి చెప్పడానికి మాత్రమే వచ్చాను. ఎనిమిది శాతం ఉన్నటువంటి ఓటర్స్ మనము, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మనము. ఓటు మంది స్వచ్ఛందంగా పోయి ఓటు వేసేటువంటి వాళ్ళ మనము. మన మనసులో ఎవరికి ఓటేసామో మన కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా ఓటు వేసేటటువంటి వాళ్ళం మనము. అటువంటి వ్యక్తులు వాళ్ళ సైకిళ్ళ మీదనో వాళ్ళు నడిచిపోయో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పోయి స్వచ్ఛందంగా క్యూలో నిలబడి ఓటు వేసి వచ్చేవాళ్ళము. ఏ కోరికలు, ఏ నాయకుడు వచ్చినప్పుడు కూడా మాకు రోడ్లు వేయండి, మాకు అది కట్టించండి, ఇది ఇవ్వండి, ఇలాంటి అడిగేవాళ్ళం కాదు. ఏదైనా ప్రభుత్వ వైఫల్యం వచ్చినప్పుడు, ప్రకృతి వైఫల్యాలు వచ్చినప్పుడు ముందుండి సేవ చేసేవాళ్ళము. ఏ గుడి అయినా, ఏ గోపురమైనా, ఏ బడి అయినా, ఎలాంటి సేవా కార్యక్రమమైనా 100% సేవ అందిస్తున్న వాళ్ళం మనము. స్వాతంత్రం వచ్చినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో 51 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వయసులో. ఈరోజున రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా పోతున్నాడు. రాజకీయాలకు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు, ఇటువంటి రాజకీయాలకు దూరంగా నెమ్మళ్ళకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని దగ్గర తీసుకోండి, వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించండి. ఒక చిన్న హెల్ప్ చేస్తే జీవితాంతము మిమ్మల్ని గుర్తుపెట్టుకునేటువంటి వాళ్ళు. గత కొంతకాలంగా చూస్తున్నారు అధికారులు ఏ విధంగా వ్యాపారస్తులను వేధిస్తున్నారు, వ్యాపారస్తులు ఏ విధంగా మానసికంగా నలిగిపోతున్నారు. వ్యాపారస్తులు అంటే ఒక వయసులే కాదు, వ్యాపారం చేసుకుని గల్లా పెట్టి వ్యాపారం చేసే ప్రతి ఒక్కడు కూడా వయసుదే. ఈ వయసుల గురించి, ఈ వ్యాపారస్తుల గురించి చట్టసభల్లో ఒక్క నిమిషం కూడా ఎప్పుడైనా మాట్లాడారా? ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా మాట్లాడారా అనేది ఒకసారి ఆలోచించండి.
మీరు వయసుల కోసం కష్టపడండి. మిమ్మల్ని వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని వాళ్ళు జీవితాంతము మీకు రుణపడి ఉంటారు. అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ దేశంలో ప్రభుత్వాలు నడవడానికి వయస్సులు వ్యాపారస్తులు చెల్లిస్తున్న ట్యాక్సే ప్రధానమైంది. అది మర్చిపోవద్దు. వ్యాపారస్తులు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు అని అందరూ అనుకుంటారు. ఏ విధంగా ఎగ్గొడుతున్నారు? బిల్లేసి కొనుక్కోండి అంటే ఏ ఆఫీసర్ అయినా బిల్లేసి కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాడా? ఏ రాజకీయ నాయకుడైనా బిల్లేసి కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాడా? ఏ ప్రజలైనా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారా? అటువంటి వాళ్ళు వ్యాపారస్తుల్ని వయసుల్ని నిందిస్తూ ఉంటారు. ఎవరికి కోపాలు వచ్చినా, ఎవరికి తాపాలు వచ్చినా, ఎక్కడో ఏదో అన్యాయం జరిగినా అప్పటికప్పుడు వచ్చేసి అంగళ్ళు మూసేయమంటారు. కర్రలు తీసుకొని వచ్చి అంగళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు. ఎప్పుడన్నా ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా అన్యాయం అయిపోయినటువంటి ఆ వ్యాపార సంఘం దగ్గరకు, ఆ వ్యాపారస్తుల దగ్గరకు వచ్చి సానుభూతి చెప్పారా అనేది ఒకసారి ఆలోచించండి. మీరు అలా కాదు, మాతో కలిసిపోండి. మా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గుండెలో పెట్టుకొని ఒక గోపురం లాగా చేసుకొని మిమ్మల్ని ఆ గోపురంలో పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారు. సో నేను ఇక్కడ మన కృష్ణారెడ్డి గారికి, ఆయన కూడా కష్టపడి పైకి వచ్చారు. కష్టమంటే ఏందో తెలుసు ఆయనకు మనమందరం సపోర్ట్ చేద్దాము. సపోర్ట్ చేయడం కోసంగా మద్రాసు నుంచి వచ్చాను. ఈ ఊరు నాది, ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను. ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నా, ఎప్పుడైనా నా జీవితాంతము ఈ కావాలి వాళ్ళ కోసము నేను ఎప్పుడు ముందుంటాను, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందుంటాను. కృష్ణారెడ్డి గారికి నేను ఎన్నోసార్లు చెప్పాను, సార్ మా వాళ్ళందరూ ఏ కల్ముషం లేని వాళ్ళు, ఏ స్వార్థం లేని వాళ్ళు, వాళ్ళ కోసము ఒక్క క్షణము రోజు ఆలోచించండి. వాళ్ళకి ఏం చేస్తే మంచిదో ఆలోచించండి. అధికారుల వేధింపుల నుంచి దూరంగా చేయండి. మిమ్మల్ని వాళ్ళు ఎంతో ప్రాణప్రదంగా చూసుకుంటారని చెప్పాను. ఆ నమ్మకంతో ఆ విధంగా చేస్తారని నమ్మకంతో మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. కృష్ణారెడ్డి గారికి ఈసారి ఛాన్స్ ఇద్దాము. ఆయన కూడా మనం చెప్పింది మన మనసులో చెప్పాల్సింది చాలా ఉన్నాయి, కాకపోతే ఇంకా చాలామంది మాట్లాడాలి. అందుకే ఇంకోసారి తప్పకుండా నేను మళ్ళీ మీ అందరినీ నేరుగా పర్సనల్గా డోర్ టు డోర్ కూడా వస్తాను వీరి కోసం. ఆయనకు మన వంతు ఈ ఒక్క తడవ సహకారం చేద్దాము. తప్పకుండా ఆయనతో మాట్లాడినప్పుడల్లా కూడా మనల్ని అర్థం చేసుకోగలిగిన వ్యక్తి చేసుకుంటాడని నమ్మకంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనే ఒక నమ్మకం మాకుంది. చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రపంచ ఆర్యవైశ్య అధ్యక్షులు శ్రీ మిత్రులు, బంధువులు శ్రీ తంగుటూరు రామకృష్ణ గారికి, సోదరి మాజీ చైర్పర్సన్ శ్రీ అలైక్య గారికి, మా యొక్క అసెంబ్లీ కన్వీనరు భారతీయ జనతా పార్టీ కావలి అసెంబ్లీ కన్వీనరు సివిసి సత్యం గారికి, మా యొక్క అల్లుడు గారైన డాక్టర్ రామస్వామి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, లాయరు ఉవ్వాడి ప్రసాద్ గారికి, అదేవిధంగా వాసు గారికి, నేరేళ్ళ జాలరావు గారికి, మన ప్రసాదు సురేష్ గారికి, మా యొక్క హైదరాబాద్ నివాసి భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి కావలికి సీనియర్ పాత్రికేయులు వైశ్య ప్రముఖ నాయకులు నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కావలికి ప్రెస్ రంగంలో ఎనలేని సేవలు సేవించిన
మన వైసీ నాయకుడు దయించి స్టేజ్ మీదకి రావాలి. పోలేటి నాగేశ్వరరావు రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మిగతా వేదికలు నిర్వహించిన పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వయసుల్లో మహిళలు సైతం ఈ యొక్క సంఘటితగా ఇక్కడికి మనం కలవడం అనేది చాలా శుభ పరిణామం. మనందరం కలిసి కావలి పట్టణంలో మన కులదేవత అయినటువంటి శ్రీ వాసవి మాత దేవస్థానాన్ని చాలా గొప్పగా ఎక్కడ ఈ ప్రాంతంలో కూడా లేని విధంగా నిర్మాణానికి సహాయ సహకారాలు అందించినందుకు మొదటగా మీ అందరికీ ఆశీ కనికా పరమేశ్వరి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడూ కనివిని ఎరుగని రీతిలో సుమారుగా 9 నుంచి 10 కోట్ల రూపాయలు చందా ఇచ్చారంటే ఈ యొక్క వయస్సుల యొక్క సంఘటిత ఎంతనేది ఆ యొక్క దేవస్థానం నిర్మాణం ద్వారా మనం తెలియజేయడం జరిగింది. కాబట్టి వాసవి మాత బిడ్డలు మనకు ఆ యొక్క తల్లి దీవెనలతో మంచి విజ్ఞత ఇచ్చారు. మనకు పుట్టుకతోనే విజ్ఞతతోనే పుట్టామనేది మనందరికీ తెలిసిన విషయం. అలాగే మహాత్మా గాంధీకి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి వారసులమైన మనందరం ఈ యొక్క నిర్ణయంలో చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గత 5 సంవత్సరాలుగా మనం ఈ యొక్క పరిపాలన చూసాం. రాష్ట్రం భారతదేశం అభివృద్ధి అవుతుందే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కావట్లేదు. ఒక్కసారి మనందరం చాలా లోతుగా గంభీరంగా ఆలోచించాలి. రాష్ట్రం అభివృద్ధి కాకపోతే మన కావలి నియోజకవర్గం అభివృద్ధి కానట్లేదు. కాబట్టి ఈ సందర్భంలో మనందరం కూడా ఒక మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు విద్యాధికుడు, బాగా చదువుకున్న వ్యక్తి, మనలో కలిసే వ్యక్తి, అన్ని రకాలుగా ఆలోచించి ఈ యొక్క నియోజకవర్గానికి కావ్య కృష్ణారెడ్డి గారిని అభ్యర్థిగా నియమించడం జరిగింది. అందరం కూడా చప్పట్ల ద్వారా వారి విజయాన్ని కాంక్షించి మనందరం కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించాలని పదే మిమ్మల్ని కోరుతున్నాను. ఈ యొక్క కావ్య కృష్ణారెడ్డి గెలిపించడం ద్వారా మన భారతీయ జనతా పార్టీ నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్లుగా మనం భావించాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం 400 సీట్ల పైన ఈ దఫా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ప్రధానమంత్రి 3వసారిగా అవుతున్నారు. హ్యాట్రిక్ కొట్టడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వారి బాధల్లో ఒకటే, ఆంధ్ర రాష్ట్రం గత 4 సంవత్సరాల పైనుంచి అధోగతికి అయింది. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఎంతటి త్యాగాలైనా చేయాలని మా అందరికీ చెప్పడం జరిగింది. మా యొక్క రాజకీయ అభివృద్ధిని త్యాగాలు చేసి ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి. కావ్య కృష్ణారెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మా యొక్క అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారు, అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రము, ఈ కావలి నియోజకవర్గం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి అవుతుందని సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. ఇది మోడీ గారి గ్యారంటీ. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వడం ద్వారా ఈరోజు 5వ స్థానంలో ఉన్న మన ఆర్థిక పరిస్థితి రాబోయే 5 సంవత్సరాల్లో 1 నుంచి 3కు ఎదిగే పరిస్థితి ఉంది. దానిలో దృష్టిలో పెట్టుకొని కేంద్ర పార్టీ ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చేయమన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మోడీ గారు యొక్క పరిపాలనలో ఒక 2 నిమిషాల సమయం కూడా ఎక్కువ లేదు.
9:00కల్లా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అభ్యర్థి ఉన్నారు, వారి ముందు ఇంకా కూడా వేరే వాళ్ళు ఉన్నారు. ఒక్క 2-3 విషయాలు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఈ యొక్క 9 సంవత్సరాల పరిపాలనలో 25 కోట్ల మంది పేదల్ని పేదరికం నుంచి విముక్తి చేయడం జరిగింది. చిన్న విషయం కాదు. అదేవిధంగా మహిళలకి గౌరవం పెరగడానికి, ఆత్మగౌరవంతో వాళ్ళకు ఉండడానికి, వారికి కావలసిన జన్ధన్ అకౌంట్ విషయంలో కానీ, అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో కానీ, గ్యాస్ కనెక్షన్లు కానీ ఇన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవే కాదు, చెబుతూ పోతే టైం కూడా సమయపాలన ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని జనసేనను గెలిపిస్తే అఖిల భారత స్థాయిలో మోడీ గారిని భారతీయ జనతా పార్టీ గెలిపించినట్లుగా మనందరం భావించి, మన వయస్సులో వాసవి మాత ముద్దు బిడ్డలో మన యొక్క విద్యతని ఆలోచించి, ఇంకా కూడా వయస్సు ప్రముఖులు చాలామంది రావాల్సిన వారు ఉన్నారు, మీతో పాటు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరము సంఘటితగా సమాజ అభివృద్ధి కోసం ఈ యొక్క కావలి కనకపట్నం కావాలి. ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఈరోజు వైకుంఠపురంలో ఉన్న ఫ్లైఓవర్ ఇంతవరకు పూర్తి చేయడం 12-13 సంవత్సరాలు టైం పట్టింది వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు తుమ్మలపేట రోడ్డు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. మనకు మిగతా ఎక్కడైనా అధికారుల దగ్గరికి పోతే ఎలా ఉందో నేను చెప్పనవసరంలా. ఎక్కడికి వెళ్ళినా చేతులు ఇవ్వని తడపంది మనకు పని అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడ చెప్పుకుందామన్నా కూడా మన పరిస్థితి అరణ్యరోధంగా ఉంది. కాబట్టి ఇలాంటి స్థితి నుంచి మనం గౌరవంగా బతికే స్థితి, గౌరవంగా సమాజంలో ఉండే స్థితి ఎక్కడికి. అలాగే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలకు, మన ఆర్యవైశ్య నేత కావలివాసి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే కృష్ణారెడ్డి గారు సహాయం చేసే విషయంలో ఎంత గట్టిగా పట్టుబట్టి సహాయం చేస్తారనే దానికి ఉదాహరణ, మా కాలనీలో ఇళ్ళు రిజిస్ట్రేషన్ విషయంలో ఆగిపోయి ఉంటే సహాయం చేయమని కోరితే మా కోసం కనీసం ఒక 3-4 సార్లు హైదరాబాద్ తిరిగి, అప్పట్లో అధికారం లేకపోయినా కూడా తన వంతు సహాయంగా చేసి మా ఇళ్ళ రిజిస్ట్రేషన్లన్నీ పూర్తి చేయించారు. అంటే వారు సహాయం చేసే మనస్తత్వానికి ఇదొక చిన్న ఉదాహరణ. అట్లాగే కరోనా టైంలో యాక్చువల్గా నేను నా భార్య ఇద్దరు ఒంగోలులో కరోనా హాస్పిటల్లో ఉంటే అక్కడ వద్దు అని చెప్పి వారే హైదరాబాద్ అపోలోలో మాట్లాడి మమ్మల్ని అక్కడికి పంపించి నన్ను సేవ్ చేసినటువంటి వ్యక్తి. ఆఖరికి అక్కడ డాక్టర్ గారు, ఏమయ్యా నీకేమవుతారు కృష్ణారెడ్డి, రోజుకు 3 సార్లు ఫోన్ చేస్తాడు, ఎట్లున్నాడు అని అని చెప్పి అడిగాడు అనమాట. అంటే వారి పట్టుదల, సహాయం చేసే మనస్తత్వాన్ని గురించి చెప్పేదానికోసమే ఈ 2 ఉదాహరణలు చెప్పాను. అందువల్ల ఏంటంటే మన వయసులందరం కూడా సంఘటితంగా పోలింగ్ రోజున ఖచ్చితంగా ఓటింగ్కి వెళ్ళి కృష్ణారెడ్డి గారికి ఓటేసి గెలిపించుకుంటే మనందరికీ సహాయ సహకారాలు అందించి అండగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజకీయ పార్టీల నుంచి నేను మాట్లాడుకోలేదు ఈరోజు. ఒకటి, ఒకానొక కాలంలో వయస్సుని పిలిచి స్టేజ్ ఎక్కించే రోజు ఉండేది కాదు. ఇళ్ళకపోతే బయట నిలబెట్టే రోజు ఉంది మనల్ని. ఈరోజు ఏ పార్టీ వచ్చినా అందరిని పిలిచి అందరూ మనకు సభలు పెట్టి మనకు కూర్చోబెట్టేదా తీసుకొచ్చారంటే ఈ ఘనత మన ఆర్యవైశ్య సీనియర్లు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ పొట్టి శ్రీరాముల దగ్గర నుంచి ఇప్పుడు దాకా అందరూ యుద్ధం చేసి మన విలువ ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా మనం చేసి యుద్ధం చాలు, పోరాటం చాలు, ఇంకా ఎదుగుదాం. మనం కూడా సమాజంలో మన ఉనికిని మనం కాపాడుకుందాం. ప్రతి ఒక్క స్థానాల్లో మనం నిలబడాలి. మనం కూడా
చట్టసభల్లో వేదిక మీద మనల్ని పిలిచి మాట్లాడే రోజులు రావాలని కోరుకుంటూ, కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలంటే, కృష్ణారెడ్డి గారు నాకు చాలా మంచి మిత్రుడు, ఇబ్బంది ఏం లేదు, మేము చాలా సన్నిహితంగా ఉంటాము. అది సో కంపల్సరీ మంచి నాయకుడిని ఎన్నుకోండి, ప్లస్ కలిసికట్టుగా ఉందాం, అదే మన బలం, అది గుర్తుపెట్టుకోండి. వాసవి అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారికి, మరియు ఈరోజు ఈనాటి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రపంచ ఆర్యవేశ సంఘ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ గారికి, మరియు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ మెంబర్ కందుకూరి సత్యనారాయణ గారికి, మరియు విచ్చేసిన మన స్టేజ్ మీద చాలామంది ఉన్నారు ప్రముఖులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ఆర్యవేశ సోదరి మనులందరికీ కూడా నా ఆహ్వానాన్ని మన్నించి మహిళలందరూ కూడా ముందుకు వచ్చినందుకు చాలా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నేను మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం వెనక మా తండ్రి గారైన గండి అనాశెట్టి గారు. ఆ రోజు 2014లో ఓసీ జనరల్ లేడీ వచ్చింది. మా నాన్నగారికి రాజకీయాలు వద్దు నాన్న మనకి చాలా అన్నదాన్ని పట్టుదలలో నేనున్నాను వద్దని, కానీ మా నాన్నగారికి నిన్నే రాజకీయాల్లో పెట్టాలని అనిపించిందేమో. మా నాన్నగారి స్ఫూర్తితోటి ఈరోజు ఇక్కడ మీ ముందు నిల్చున్నాను. ఆర్యవేశ మహిళలందరికీ కూడా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ మీ ముందు వేదికగా నిలబడ్డానంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నన్ను గుర్తించి ఈరోజు ఇక్కడ మీ ముందుగా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు, ఇంతమంది ఇంత ఉత్సాహం చూపిస్తున్నందుకు, అదేవిధంగా ఆ ఛాన్స్ కూడా నేను ఒక స్పోర్టివ్గా తీసుకొని శ్రద్ధగా పనిచేస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నాను. నేను చైర్పర్సన్ అయ్యాక కావలి పట్టణంలో కావలి సెంట్రల్ డివైడర్, బ్యూటిఫికేషన్ ఆఫ్ పార్క్స్, సెంట్రల్ లైటింగ్, కావలి పట్టణానికి ముస్నూరు నుంచి మద్దూరుపాడు దాకా ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ అంటేనే కావలి పట్టణంలో ఒక కొత్త పర్సన్ వచ్చే వాళ్ళకి చాలా అందంగా, చాలా చక్కగా చేస్తుంది మున్సిపాలిటీ అని చెప్పనని అందరూ నాకు బయట ఊర్ల నుంచి ఫోన్ వచ్చింది, టౌన్లో వాళ్ళు కాదు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు చెప్పే కొద్దీ ఇంకొంచెం ఉత్సాహంగా ఇంకా మంచి పనులు చేసి మన కావలి పట్టిన ప్రజలకి రుణం తీర్చుకోవాలనుకున్న అవకాశాన్ని నేను చూసుకున్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లన్ కానివ్వండి, మరి అమృత్ వాటర్ స్కీమ్, మన కావలి పట్టణం అంటేనే నీళ్ళ సమస్య. ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మనకి వాటర్ సరఫరా చేస్తాం. అట్లాంటిది అమృత్ వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పనని ఆ రోజు మేము పూనుకొని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మన మున్సిపాలిటీ ముగ్గురు కలిపింది అమృత్ ప్లాన్. అట్లాంటిది ఆ ప్రాజెక్ట్ కూడా మేము 60 to 70% వరకే మేము చేయగలిగాం. తర్వాత గవర్నమెంట్ మారింది. ఈ పైన దీనికి గురించి అమృత్ వాటర్ స్కీమ్ కనుక మేము చేసుంటే నిజంగా కావలి పట్టిన ప్రజలందరికీ, లోతట్టు ప్రాంతాలందరికీ కూడా మేము నీళ్ళు సరఫరా చేయగలం. అట్లాంటిది గవర్నమెంట్ మారేసరికి ఆ ప్రాజెక్ట్ కూడా అంతవరకు ఆగిపోయింది. ఇంకా ఎవరు పట్టించుకునే నాదుడే లేరు. ఈరోజు అదేవిధంగా కావలి పట్టణంలో ఈరోజు మహిళలు, ఆర్యవైశ్య మహిళలు ఎంత చక్కగా సర్వీస్ చేస్తున్నారని అంటే మనందరికీ తెలిసిందే. కానీ నేను ఈరోజు చెప్పాలని చెప్పని ఈరోజు చెప్తున్నాను. ఈరోజు మన ముందు కూర్చున్న స్టేజ్ మీద పెన్యాల ఉమావాణి గారు దాదాపు 60 గ్రూపులకి కోలాటం నేర్పిస్తున్నారు. వాసవి వంత లెజెండ్స్ ప్రెసిడెంట్ హేమలత గారు, మరియు జోన్ చైర్మన్ కామాక్షి గారు. ఎందుకని ఇవన్నీ చెప్తున్నామంటే, ఒక లేడీ, ఒక మహిళ బయటకు వచ్చింది అని అంటే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవాలి.
ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్, ముఖ్యంగా మా వెనక మా ఫ్యామిలీ ఉంది కాబట్టే ఈరోజు మేము ఇంత ఉత్సాహంగా ఈ పనులు మేము సర్వీస్ చేయగలుగుతున్నాం. దానికి మేము సర్వదా అందరికీ కూడా కృతజ్ఞతగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా నాన్నగారు నాకు స్ఫూర్తిని ఎందుకు చెప్పానంటే, కావలి పట్టణంలో మా నాన్నగారు వచ్చి చైర్మన్, అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చి టీడీపీ, నాన్నగారు కాంగ్రెస్. జన్మభూమి కార్యక్రమంలో ఒక టార్గెట్ ఇచ్చినారు. 800 కిలోమీటర్లు మీరు రోడ్ వేస్తే దాంట్లో ఒక టార్గెట్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మనకి బృందావనం హౌసింగ్ కాలనీ కానివ్వండి, మరి టోటల్ ఒడ్డిపాలెంలో కానివ్వండి, వెంగళ నగర్లో కానివ్వండి, అన్ని రోడ్స్ అన్ని వేసి నాన్నగారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. ఈ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ప్రతి ఒక్క జన్మభూమి కార్యక్రమంలో నేను ఇట్లా టార్గెట్ ఏమైనా ఇస్తే నాకు కూడా అవార్డు వస్తుందేమో అని చెప్పని కొంచెం ఆశ ఉండేది. అట్లే అంత స్ఫూర్తితోటి అంత స్పోర్టివ్గా నిజంగా అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా మా నాన్నగారికి సంబంధించి నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. అట్లాంటిది ఆయన స్ఫూర్తితోటి, ఆయన సేవా తత్పరతతోటి నేను కావలి పట్టిన ప్రజలందరికీ కూడా అందరికీ అందుబాటులో ఉంటాను. మరి ఏ సమయంలో అయినా ఆర్యవయస్సులకి కష్టం వస్తే నాన్నగారి దగ్గరికి వెళ్తుండేవాళ్ళు. అట్లాంటిది ఈరోజు మేము ఉంటామని చెప్పని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా మన ఎదురుగా కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా మనకి ఏ సమస్యలు వచ్చినా ఆయన తీరుస్తారని చెప్పని మేము మీ ముందు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాన్నగారిది అంతిమ సభలో అంతిమ 16 రోజులు మనం అందరము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మన కావలి ఎమ్మెల్యే గారు అన్ని వాగ్దానాలు ప్రతిదానికి నేను సపోర్ట్ ఇస్తానని చెప్పారు. కావలి నాన్నగారిది విగ్రహ ప్రదాత ఇప్పుడు ఈనాటి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు ఇస్తానని చెప్పారు. దానికి అందరం మా కుటుంబంతో సహా అందరం ఓకే చేశాం. అది పొట్టి శ్రీరాములు అక్కడ మనకి హార్ట్ ఆఫ్ ది టౌన్ మన బీపీఎస్ సెంటర్లో అక్కడ డివైడర్లో పెట్టాల్సి ఉంటుంది. అట్లాంటిది ఈరోజు ఆయన పర్మిషన్ నాన్నగారి విగ్రహం పెట్టాలి అని అంటే పొట్టి శ్రీరాములు బొమ్మ పక్కన ఉంది కదా, అది సెంటర్లో పెట్టాలని చెప్పనని ఆయన వెనకాలం చేశారు. ఇచ్చిన మాట ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు మా నాన్నగారు 35 ఏళ్ళు ఆయన సర్వీస్, 35 ఏళ్ళు ఆయన సర్వీస్లో ఎంతమందికి ఎంత మంచి పనులు చేసి ఉంటారో మాకంటే మీ అందరికీ బాగా తెలుసు. అట్లాంటిది ఆయన విగ్రహానికి కూడా ఆయన చిన్న చూపు చూస్తే ఎట్లా? ప్రతి ఒక్కరం కూడా 6 వయసులో అందరూ గమనించాల్సింది ఇదొక్క విషయమే. ఎంతమంది మన పేరు తెచ్చుకొని కష్టపడి పనిచేసినా మనకంటూ ఒక వ్యక్తి ఉన్నారు అని అంటే అది కావ్య కృష్ణారెడ్డి గారిని తెలియజేస్తున్నాను. ఎందుకు ఇది బలంగా చెప్తున్నానంటే, కావ్య కృష్ణారెడ్డి అన్న ఈరోజు రాజకీయాలకు రాకముందే కూడా మా అందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్ అన్న. మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఐపీఎస్ స్కూల్లో చదువుకున్నారు. అట్లా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి పరిచయంగా ఇట్లా ఈరోజు క్యాండిడేట్గా అయినప్పుడు మాకు ఎంతో సంతోషం వేసింది. మా నాన్నగారి చివరి కోరిక అది, ఖచ్చితంగా కావ్య కృష్ణారెడ్డి అని ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసేదాకా మేమందరం కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఎక్కువ ఉందని చెప్పని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, మే 13 ఎలక్షన్ సంబంధించి మన పిల్లలందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటారు. హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో అందరూ ఉంటారు. అట్లాంటిది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని ఆ రోజు మే 13వ తారీఖున ప్రతి ఒక్కరు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటింగ్ వేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా అందుకు సహకరించాలి. మాకన్నా ఇంటిమేషన్ చేస్తే అక్కడ ఆ వార్డ్స్లో పరిధిలో ఎవరైనా ఉన్నా చెప్పండి. అట్లా ఎవరు మిస్ చేయకండి. మన ఓట్ వేయాల్సిన ధర్మం, మన బాధ్యత, మన కర్తవ్యం. కావలి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావలి నియోజకవర్గ అభ్యర్థి
శ్రీ దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారిని గెలుచుకోవాల్సిన ధ్యేయంగా మనం పనిచేద్దాం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం. నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలు రామకృష్ణకి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. పులకరించింది రోజున కావలి పుణ్యభూమి పరాశించింది. కట్టలు తుంచుకొని మేము కృష్ణారెడ్డి గారికి మేము మద్దతు ఇస్తాం, వారి అడుగు అడుగులో మేము సైతం అని చెప్పి ఈ రోజున కట్టలు తుంచుకొని విచ్చేసినట్టు మా ఆర్య వైశ్య వాసవి మోత ముద్దు బిడ్డలందరికీ శిరస్సు వచ్చి మీ పాదాలకు నమస్కరిస్తా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు నిజంగా మా అందరికీ కూడా వారం రోజుల నుంచి కష్టపడినటువంటి కష్టానికి ప్రతి ఎండలో కూడా వ్యాపారాన్ని వదిలిపెట్టి మేము ఒక్కొక్కసారి పాల్గొనకపోయినా మా మిత్రులందరూ కూడా ప్రతి డోర్ టు డోర్ కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ ఇంట్లో కార్యక్రమాన్ని కూడా ఆ విధంగా పిలుస్తారో పిలవగాని అంత ఆప్యాయతగా అభిమానంగా ఈ రోజు మన వాసవి మాత ముద్దు బిడ్డలందరినీ ఇక్కడికి చేర్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా నేను చెప్పాను, కావ్య కృష్ణారెడ్డి గారు అభ్యర్థి ప్రకటించినప్పుడే గెలుపు కాలం ఆ భగవంతుడు రాశాడని చెప్పి ఆ రోజు చెప్పాను. నేను ఆ రోజున ఆయన జరగాల్సిందే మెజారిటీ ఒక్కటే మనం పోరాడాల్సిందని చెప్పి ఆ రోజే చెప్పాను నేను. కావాలన్నా మన నెల్లూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గ అన్నింటిలో కూడా ఎంత మెజారిటీ ఎక్కువ తెచ్చి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తామో అంత ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు మనకు భారతీయ జనతా పార్టీ ఇక్కడికైనా అండగా ఉన్నారు కాబట్టి అభివృద్ధి పదంలో ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా కనకపట్నం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని ఈ విధంగా జరుపుకోకుండా చేయడానికి అనేక మాధ్యమాలలో ఎవరైనా మనపై కలిస్తే వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పడం, వాళ్ళని సభలకు పాపకమని చెప్పడం, ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా దీనికి పర్మిషన్ ఇవ్వకుండా ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ఆపాదన చేసే కార్యక్రమంలో నిజంగా ఎంత లబ్ధి పొందాలని ప్రయత్నించినా కావలి పట్టణం లాంటి ద్వారకా నగరానికి పరిపాలించడానికి శ్రీకృష్ణుడు వచ్చాడని చెప్పి ఆ శ్రీకృష్ణుడు ద్వారకా నగరం పరిపాలించడానికి ఆయనే హక్కులు ఉన్నాయని చెప్పి ఆ దేవుడు రాశాడు కాబట్టి కట్టలు తెచ్చుకొని ఈ రోజున ఈ సభ సక్సెస్ అయింది. అదేవిధంగా నిన్న మాధ్యమాలు చూస్తూ ఉన్నాం, ఈ కార్యక్రమాన్ని ఆపడానికో లేకపోతే ఏదో విధంగా ఆర్య వైశ్యుల యొక్క మనసును మార్చడానికో పాత మాధ్యమాలన్నీ తీసుకొని వస్తారు, పాత గ్రూపుల్లో తోడుకొని పెడతారు. అన్ని చేసినా కూడా ఎక్కడా కూడా వాళ్ళ యొక్క కోరికలు ఫలించాలా. అదేవిధంగా నేను చెప్తా ఉన్నా, బెల్లం వ్యాపారం అందరం బెల్లం చేస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తుంటే రాష్ట్ర స్థాయి చరిత్రలో ఎక్కడా లేని విధంగా కావలిలో 8 మంది పైన 14 కేసులు పెట్టిన చరిత్ర కావలి పట్టణానికి ఉందని చెప్పి ఈరోజు చెప్తాను. నేను అధికార పార్టీలో ఉన్నా నా మీద కూడా కేసు పెట్టారు. పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షుడు నేను, నా మీద కూడా కేసు పెట్టారు. రిమాండ్కి ఇది వాళ్ళు పెట్టకుండా యాంటిసిపేట్ బెయిల్ తీసుకోవాలి. అదేవిధంగా ఒక వైశ్యుడిగా ఉండి బెల్లం వ్యాపారం మీద ఒక వ్యక్తి 10 రోజులు, ఒక వ్యక్తి 8 రోజులు రిమాండ్కు పోయి జైల్లో వచ్చిన సందర్భాన్ని కావలి నియోజకవర్గానికి దక్కిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోండి. పాత సుభిక్షత్రి కాదు ఆస్తులు పోగొట్టుకోవడానికి, పాత గాంధీలు కాదు ఒక చెప్ప చూపిస్తే 2 చెప్ప చూపించడానికి, పాత పొద్దుశీలాలను కాదు ఆమరణాన్ని ఆశ్రయించి ప్రాణాలు అర్పించడానికి, వారి యొక్క ఆశయాలను, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఉద్యమ తీర్పును వాళ్ళ పునికిని పుచ్చుకున్నటువంటి ఈనాటి ఆర్య వైశ్యం దేనికైనా సిద్ధం, దేనికైనా పోరాడతామని చెప్పి ఈ సభకు తెలియజేస్తూ మా మద్దతు కూడా పూర్తిగా మా కృష్ణకి ఉంటుందని చెప్పి మా ఆర్య వైశ్య ముద్దు పిల్లలందరూ కూడా ధైర్యంగా మీరు ముందుకొచ్చి మంచి మీడియాతో గెలిపించుకున్నామని తెలియజేస్తూ మీ అందరికీ
అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కావాలి. మరీ ముఖ్యంగా మా గుడ్డల కొట్టోళ్ళంటే మున్సిపాలిటీ వాళ్ళు పెద్దల్లాగా వాడుతున్నారు. మరీ అంగడికి వచ్చి కమిషన్ తోటి దోచుకున్నది కాకుండా 4 జతల గుడ్డలు కూడా కవర్లో పెట్టుకొని పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితి పోవాలి. మనకి మంచి రోజులు రావాలి. మన ఆర్య వయసులకు అండగా రాజకీయ పార్టీలు ఉండాలి. గెలిచే ఎమ్మెల్యే మనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము. సెలవు తీసుకుంటున్నాము. ఇటువంటి సమస్యలకి కృష్ణారెడ్డి గారు అండగా ఉంటారని, పరిష్కారం చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈనాటి ఆర్య వైశ్య సోదరులు సోదరిమణులతో ఒక ఆత్మీయ సమ్మేళనంలో ఇంతమంది మేధావుల మధ్య మీతో కలవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఈనాటి ఈ సభకు ఆ వాసవి మాత అనుకోకుండా రామకృష్ణన్నకి నేను ఫోన్ చేయటం, ఆయన నేను సైతం కావల్లో వచ్చి నీకు మద్దతు ఇస్తానని చెప్పడం నిజంగా నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు మద్రాసు నుంచి వచ్చి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని జీవితాంతం మనసులో పెట్టుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సభలో కావలి పెద్ద, అందరికీ సుపరిచితుడు, కావలి కీర్తి పతాకాన్ని ఢిల్లీ స్థాయి వరకు తీసుకుపోతూ నిరంతరం ప్రజాసేవలో వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి కందుకూరి సంజయ్ చిన్నారాయణ గారు, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా సోదరి అలైక్యమ్మ గారు, మిగతా సివివి సత్యనారాయణ గారు, రామస్వామి గారు, సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, లాయర్ ప్రసాద్ గారు, అదేవిధంగా మిత్రులు ప్రసాద్ గారు, ఊరుగంటి వెంకటేశ్వర గారు, నాగేశ్వరరావు గారు, అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పైన అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను 1982లో కావలిలో ఇంటర్మీడియట్ చేరి 1982 నుంచి 42 సంవత్సరాలుగా కావలిలోనే ఉంటూ ఉన్నా. ఈ 42 సంవత్సరాలలో ఇక్కడ నా క్లాస్మేట్స్ ఉన్నారు, నా స్టూడెంట్స్ ఉన్నారు, రకరకాల నాతో పరిచయస్తులు ఉన్నారు. అంటే మొట్టమొదట నా వ్యక్తిత్వం అనే దానికి మీకు నేను చెప్పుకోవాలి. ఏ రోజు కూడా ఎక్కడ కూడా నేను వివిధ రకాలుగా ఎవరికి కనిపించను కూడా కనిపించాల. పెళ్ళిళ్ళలోనూ, శుభకార్యాల్లోనూ, ఉత్సవాల్లోనూ, లేదంటే ఏదైనా కార్యక్రమాలు ఉంటే తప్పకుండా అటెండ్ అవటం, ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ పోయాను తప్ప ఏ రోజు కూడా ఈ 42 సంవత్సరాల నా జీవిత చరిత్రలో ఏ ఒక్క చింతాకంత తప్పు నేను చేయకుండా కావలిలోనే పుట్టి కావలిలోనే పెరుగుతూ ఇంతమంది వ్యక్తుల మధ్య నడిచానే తప్ప నాకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక లోటుపాట్లు ఏర్పడ్డా ఏ ఒక్కరి దగ్గర కూడా అప్పు కూడా అడుక్కోకుండా ఉన్న రోజు తిన్నాను, లేని రోజు పస్తులైనా పనుకున్నాను తప్ప ఏ ఒక్క రోజు కూడా నేను ఏ వ్యక్తిని కూడా నాకు సహాయం చేయమని ఆశించకుండా ఎదిగిన వ్యక్తిని. నేను చిన్న వ్యవసాయ కుటుంబంలో, చాలా చిన్న కుటుంబంలో పుట్టా. నేను వ్యవసాయంలో చేయని పని అంటూ లేదు. నారులు మోసాను, నారులు నాటాను, కుప్పలు నిలిపాను, చేసిన పని అన్నీ నేను చేశాను. చేసి ఒక పక్క చదువుకుంటూ, ఒక పక్క వ్యవసాయం చేసుకుంటూ, మా నాన్న ఆరోగ్యం బాగలేకపోతే ఎద్దల బిడ్డ దున్నుకుంటూ పీజీ చేసిన వ్యక్తిని. పీజీలో ఉన్న టైంలోనే నా టీచింగ్ ఎబిలిటీని చూసి ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ వచ్చి నీ టీచింగ్ బాగుంది, మాకు పాఠాలు చెప్పమంటే ఆ విధంగా అధ్యాపక వృత్తిలోకి వచ్చాను. ఆ విధంగా మా ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీ, మాగుంట సుబ్బరామరెడ్డి డిగ్రీ కాలేజెస్లో నేను లెక్చరర్గా పనిచేశాను. తర్వాత జేబీ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేయటం, ట్యూషన్లు చెబుతూ 1996లో నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి రావటం కూడా జరిగింది. నాటి నుంచి నేటి వరకు కావల్లోనే కాపురం ఉంటూ, కావల్లోనే ప్రజల మధ్యలో ఉంటూ నా వ్యాపారాన్ని కావల్ నుంచే నడుపుతున్నాను తప్ప పుట్టిన ఊరి మీద, జన్మభూమి మీద మమకారంతో కావలు వదిలిపెట్టి పోకుండా కావల్లోనే బతుకుతూ నటించడం అంటే ఒకరోజు నటించగలం, 2 రోజులు నటించగలం, జీవితాంతం ఎవరు నటించలేరు. ఒక క్యారెక్టర్ అనేది ఒక రకంగా కాదు, అన్ని రకాల క్యారెక్టర్స్ని
ప్రతి ఒక్కరూ అధ్యయనం చేస్తుంటారు, చూస్తుంటే అందరి మధ్య మెలుగుతూ, అందరి మధ్య నడుస్తూ ఈ 42 సంవత్సరాలుగా నేను కావలిలో ఉంటూనే ఉన్న విషయం దయచి మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకోండి. నా వ్యక్తిత్వం ఎటువంటిదో ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజు ఆర్యవైశ్య సోదరులతో ఒక మమేకమవుదామని, ఈ కావలి ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, కావలి అభివృద్ధి చెందింది అంటే ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల అభివృద్ధి చెందింది ఇప్పటి వరకు కావలి. ఒకటి కీర్తిశేషులు దొడ్ల రామచంద్రారెడ్డి గారు జేబీ కాలేజ్ ఏర్పాటు చేసి పిల్లల జీవితాల్లో విద్యాబుద్ధులు నేర్పాడు కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు బిడ్డలు చదివించుకోవడం కోసం కావలికి కాపురం వస్తే ఈరోజు కావలి పట్టణం విస్తరించింది. ఈరోజు కావలి విస్తరించిందంటే ఆర్య సోదరుల యొక్క వైశ్య సోదరుల యొక్క కీర్తి మట్టుకు తప్పకుండా ఉందనే విషయాన్ని కూడా చెప్తున్నా. కావలి చాలా చిన్న పట్టణం, కానీ మీరు వస్త్ర వ్యాపారాన్ని హోల్సేల్ వ్యాపారంగా మార్చుకొని వస్త్ర వ్యాపారానికి మరో ముంబైగా మార్చి ఈరోజు వ్యాపారం చేస్తుంటే ఈరోజు కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి మీరు ఉద్యోగ కల్పన చేశారు. ఒకటి విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తి దొడ్ల రామచంద్రారెడ్డి అయితే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధిలో కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మీ షాపుల్లో పెట్టుకోవడం కోసం కావచ్చు, పెయిడ్లుగా కావచ్చు, లేదంటే వర్కర్స్గా కావచ్చు, దాదాపు నాకు తెలిసి 7 నుంచి 10,000 మంది ఈరోజు వైశ్య కుటుంబాల మీద ఆధారపడి బతుకుతున్నారు. ఎంతమందిని మీరు సాగుతున్నారు. అందుకు ఈరోజు కావలి అభివృద్ధి చెందడానికి కారకులు మీరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అందుకని మీతో మమేకం అవ్వాలని, మీ ఆశీస్సులు పొందాలని, నాకు ఒక్క అవకాశం కల్పించండి అని, నేను కూడా పేదవాడిగా పేద కుటుంబంలో పుట్టి నేను కూడా వ్యాపారాలు చేస్తూ వ్యాపారం యొక్క సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా, వ్యాపారంలో ఉండే లోటుపాట్లు, లాభాలు వచ్చిన రోజు మన అందరూ దొంగలుగా చూస్తారు. జిఎస్టీ వాడు వస్తాడు, తూనికులు కొలతలోడు వస్తాడు, వ్యాట్ వాడు వస్తాడు, లేదంటే లేబర్ వాళ్ళు వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు. మనకు నష్టం వచ్చిన రోజు కూడా మన వైపు ఓడి చూడడు. లాభం వచ్చిన రోజు మనల్ని దొంగలుగా చూస్తున్నారు. నష్టాలు వచ్చిన రోజు, కష్టాలు వచ్చిన రోజు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు వ్యాపారాలు లేక అప్పులు పాలైనప్పుడు ఏ అధికారులు రారు, ఎప్పుడు రారు. అటువంటి వ్యాపారాలు చేస్తే ఈరోజు కావలి ఖ్యాతిని పెంచిన ఆర్యవైశ్య సోదరులతో మమేకమవుదామని నా తెలుగుదేశం పార్టీ నా మిత్రులందరూ కూడా ఒక ఆర్యవైశ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తానంటే, నిన్నటి రోజు నుంచి ఒక జుగుప్సాకరమైనటువంటి వాతావరణం కావలికి అవసరమా అని దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోమని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఆర్యవైశ్యులతో కలవటం, నేను కలవచ్చు, రేపు ప్రతాప్ రెడ్డి గారు కలవచ్చు, లేదంటే రేపు ఇండిపెండెంట్గా పోటీ చేసేటువంటి పసుపులేటి సుధాకర్ కూడా కలవచ్చు. ప్రతి ఒక్కరూ ఓటు అడిగే హక్కు ఉంది, అడిగి ఓటు వేయించుకోవడానికి మాట్లాడే హక్కు ఉంది. కానీ ఈ రోజున మీరు దయించి మీరు ఒక్కసారి చూడండి. ఈ రోజున మహా న్యూస్లో ఒక రౌడీ, నా జీవితంలో ఒక్క పోలీస్ కేసు లేదండి, నా జీవితంలో ఒక్క పోలీస్ కేసు లేదు. ఆడపిల్లలాగా తలదించుకొని కావల్లో నడిచానే తప్ప ఏ రోజు కూడా ఏ సెంటర్లో కూడా కనీసం తలెత్తి కూడా గర్వంగా మాట్లాడిన రోజు లేదు నా జీవితంలో. కానీ ఈరోజు నన్ను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం నేను చేసిన తప్ప అంటే నాకు అర్హత లేదా? ఇంత దుర్మార్గంగా పోవడానికి లేదని కొంతమందిని బెదిరిస్తున్నారు. టంగుటూరు రామకృష్ణ నాకు చెప్పలా, అన్న వస్తే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఒక 50 ఫోన్లు పోయినాయి, ఆయనకి ఎందుకు వచ్చావని. ఏంటిది ఈ సమాజం? మనం ఏం కోరుకుంటున్నాం ఈ సమాజంలో అంటే మనుషులుగా బతకటం, ఒకరినొకరు కలుసుకోవటం. రాజకీయం అంటే ఎలక్షన్ రోజు ఓట్లు వేస్తారు, మిగతా టైంలో పెళ్ళిళ్ళు, కర్మంతరాలు, బంధువులు, ఫ్రెండ్షిప్లు, అన్ని రకాల బంధువు ఉండాలి. ఆ బంధాన్ని ఉంచాల్సిన నిర్వాహకులే ఈరోజు వ్యవస్థని కాలరాస్తూ ఉంటే ఇది ఎంతవరకు సమంజసమని దయించి మీరు విఘ్నతతో ఆలోచించమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని పేరున కోరుకుంటున్నాను. ఈరోజు కావలి పట్టణం అభివృద్ధి చెందడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2 కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ కావలి ప్రాంత అభివృద్ధిలో ఏ ఒక్క పొలిటికల్ లీడరు ఇప్పటి వరకు కావలి అభివృద్ధి కోసం పోటీ పడిన వ్యక్తులు ఎవరు కూడా ఉపయోగపడలేదని నేను కూడా ఒక నాయకుడిగా ధైర్యంగా చెప్తున్నా. చూడండి, సున్నం బట్టి దాటిన తర్వాత ఇండస్ట్రీస్, చుట్టూ దాటిన తర్వాత ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ మధ్యలో ఒక్క ఇండస్ట్రీ అన్నా తెచ్చారా ఈ పాలకులను నేను అడుగుతున్నా. కావలికి దామారం ఎయిర్పోర్ట్ తెస్తే ఎయిర్పోర్ట్ పొలాలన్నీ కూడా సదునైన పొలాలు, రైతులు వరి పండించుకునే పొలాలు, దాన్ని తెస్తే ఎయిర్పోర్ట్ వస్తే ఆ ఎయిర్పోర్ట్ వల్ల కొన్ని 100 ఇండస్ట్రీలు వస్తాయి. ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఎయిర్పోర్ట్లు దగ్గరగా ఫ్యాక్టరీలు పెడతారు. కావలికి ఇఫ్కో సెజ్లో ఉన్న 4,000 ఎకరాలు నిర్వీర్యం అయిపోయింది. యువతలు మళ్ళా సెజ్లు పెట్టారు. ఇవన్నీ వస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు దామారం పోర్ట్ ఇస్తే
గ్రావెల్ అమ్ముకోవడం కొరకు ఎయిర్పోర్ట్ తరివేసిన ఘనత ఉన్నటువంటి వ్యక్తుల్ని అవసరమాన్ని దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతున్నాం. అదేవిధంగా ఈరోజు రామాయపట్నం మన పాలిట వరం. కావలి కనకపట్నం అని ఎందుకన్నాడో బ్రహ్మంగారు తెలియదు, కానీ ఈరోజు రామాయపట్నం కావలి పట్టణానికి నిజంగానే వరం అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. 4650 ఎకరాల భూమిని ఈరోజు ల్యాండ్ అక్విజిషన్లో తీసుకున్నారు. అదేవిధంగా జమ్మలపాలెం పై పక్కన కూడా నేను మళ్ళా 2000 ఎకరాలు తీసుకోమని చెప్పి నేను కన్సల్ట్ అధికారులు కూడా లెటర్లు పెట్టున్నాను. ఎప్పుడైతే మన కావలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండస్ట్రీలు వస్తాయో, కావలిలో ఉన్నటువంటి మన వ్యాపారస్తుల స్థితిగతులు ఎలా మారుతాయో దయించి ఆలోచించి ఒక్క అవకాశం నాకు కల్పించండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. రామాయపట్నంలో 4500 ఎకరాల్లో కొన్ని వందల ఫ్యాక్టరీలు వస్తే ఆ ఫ్యాక్టరీల వల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, దాని ద్వారా మన వ్యాపారస్తులకు సంబంధించిన ప్రొవిజన్ షాపులు కావచ్చు, ఫ్యాన్సీ స్టోర్స్ కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, రెడీమేడ్లు కావచ్చు, ఇతరటువంటి ప్రొవిజన్ షాపులు కావచ్చు, ఎంతమందికి బిజినెస్ పెరుగుతుందో దయించి ఆలోచించండి. అటువంటి ప్రభుత్వాన్ని ఆదరించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడడానికి ఇక్కడికి వచ్చాను. ఓటు అనేది మన విజ్ఞత, ఓటు అనేది మన మనస్సాక్షిని బట్టి ఓటు వేయాలి. దయించి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఎంతో మందికి అవకాశం కల్పించారు. నేను స్థానికంగా 24 గంటలు కావల్లో నివాసం ఉండేటువంటి వ్యక్తిని. నాకు ఎక్కడ కూడా పట్టణాల్లో ఇల్లు కూడా లేవు. నేను నిరంతరం కావల్లో నివసిస్తూ కావల ప్రజలతో మమేకమయ్యేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి అనుకుంటున్నా. నా జీవితం నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినప్పుడే ఒక హ్యూమన్ బీయింగ్లో ఒక లక్షణం ఉంది. ప్రతి మనిషికి ధనకాంక్ష ఉంటుంది, తర్వాత కీర్తికాంక్ష ఉంటుంది అనేది పెద్దలు చెప్పుకున్నారు. ఈ రోజున నాకు ధనకాంక్ష తీరింది. అంటే నేను 1000 కోట్లకు అధిపతిని కాదని ఉన్న దాంట్లో సర్దుకొని పొదుపుగా వాడుకొని ఉన్న దాంట్లో గౌరవంగా బతికి ఏ ఒక్కడికి డబ్బులు ఎగగొట్టలేదు అనిపించుకునేటట్టుగా బతికానే తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టిన వ్యక్తిని కాదని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు. ఒక పాపకు పెళ్ళి అయిపోయింది, రెండో పాప నా పెద్ద పాపని మా అల్లుడు ఇద్దరిని కలిసి బిజినెస్లు అప్పచెప్పాను. నా రెండో పాప మెడిసిన్ చేస్తుంది, దావణగిరిలో ఎండి చేస్తుంది. మా పిల్లల్ని మా భార్యని కూర్చోబెట్టి చెప్పా, నా జీవితంలో ఎప్పుడో నేను సేవ చేయాలనేది ఫస్ట్ నుంచి నాకున్న తపన. అందుకనే వ్యాపారాలు స్వస్తి పలిగా రాజకీయంలో వచ్చా. 24 గంటలు ప్రజాసేవలో ఉంటానే తప్ప ఏ ఒక్క వ్యాపారం కూడా కావల్లో చేయను. నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా కృష్ణారెడ్డి మమ్మల్ని మోసం చేశాడు, అబద్ధాలు చెప్పి ఓటేపించుకున్నాడు అనే మాట రానికుండా మటుకు నేను ఉంటానని ఈ సందర్భంగా ప్రామిస్ చేస్తూ ఉన్నాను. నాకు ఒక్క అవకాశం కల్పించండి, ఒక్క అవకాశం కల్పించండి. ముంబై, ఢిల్లీ, కలకత్తా, బాంబే 1000 కోట్లు సంపాదించేటువంటి హవాలా వ్యాపారాలు చేసేవాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. కావలలో ప్రొవిజన్ షాపుల్లో ఇందాక మా వాడు చెప్పిన బెల్ల వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఎర్రగడ్డల వ్యాపారం చేసుకునేవాళ్ళు, ప్రొవిజన్ షాపుల్లో వస్తువులు అమ్ముకునే వాళ్ళ మీద దొంగ కేసులు పెడుతుంటే ఎందుకు ఇక్కడ నాయకులు ఇంక దేనికి అవసరం? అన్ని సక్రమంగా ఉంటే నాయకుడి దగ్గరికి ఎవరు వస్తారు? తప్పు చేసినోడు, ఇబ్బందులు పడ్డాడు, నష్టపోతున్నాడు మా దగ్గరకు రావాలి. కాబట్టి అటువంటి అప్పుడు కాపాడలేని వ్యక్తి ఎమ్మెల్యేగా మనకు అవసరమా? దయించి ఆలోచించమని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. తన ఇంట్లో తాను తింటూ తన తాగుతాన్ని తాను సరిదిద్దుకునేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్ దగ్గరకు రాడు. ఇబ్బంది పడ్డాడు వస్తాడు. ఇబ్బంది పడ్డోడిని హక్కును చేర్చుకున్నప్పుడే నాయకుడి యొక్క గొప్పతనం బయటపడుతుంది తప్ప అవసరాన్ని వాడుకొని ఇబ్బందులు పెట్టి డబ్బులు తెమ్మనేవాడు నాయకుడు కాదని మీకు సందర్భంగా చెప్తున్నా. అందుకనే ఇక్కడ 2 విషయాలని మీరందరూ కూడా కష్టజీవులే. బయట వ్యాపారస్తులు చూసుకుంటే కావలి ఉండే వ్యాపారస్తులు అందరూ కూడా అందరూ 5-6 కోట్లు టర్న్ ఓవర్ చేసిన అబ్బా అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఈ రోజు ఎంతమందిని సాగుతున్నాం, ఎన్ని డిపార్ట్మెంట్ ఒత్తిళ్లు ఉన్నాయి, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటికీ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి మీకు అండగా ఉంటాడని దయించి నమ్మి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించమని ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. బంగారం దొంగతనం చేస్తే బంగారు అంగళ్ళ మీద పడుతున్నారు పోలీసు వాళ్ళు. అది కాదు వ్యవస్థ. నిజంగా దొంగతనం జరిగిన వ్యక్తి పేరు చెప్తే ముందు వచ్చి బంగారు అంగళ్ళకు సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ పిలిచి ఆ సమక్షంలో అడగాలే తప్ప షాపుల మీద దాడి చేయకుండా చూసే బాధ్యత నేను చూసుకుంటానని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తాను.
బెల్లం అమ్మటం తప్పు కాదు. ఈ రోజున ఆక్వా రంగంలో కూడా నల్ల బెల్లం కొంటున్నారు. అది వాళ్ళు వృత్తి. లైసెన్స్ ఇచ్చారు, లేబర్ లైసెన్స్ ఇచ్చారు, అమ్ముకోవడానికి లైసెన్స్ ఇచ్చారు. ఎక్సైజ్ వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేయకుండా వాళ్ళు మామూలు తీసుకోవడం లేదా? వాళ్ళు అన్నీ చేసుకోవడం లేదా? వాళ్ళకి తెలియదా ఎక్కడ సారాయి కాసేది? సారాయి కాసేవాడిని వదిలేసి సారాయికి అమ్మినటువంటి బెల్లాన్ని అమ్మినటువంటి వచ్చినాడు బెల్లాన్ని సారాయికి అమ్ముతాడు, కాసేదాన్ని తీసుకుపోతున్నా చెప్తాడండి ఎక్కడన్నా? కానీ ఇంత దుర్మార్గం ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా? మనకు కావాలికి ఇది అవమానం కదా? మన వయసు సోదరులను జైల్లో పెట్టి 8 రోజుల పాటు జైల్లో పెడితే మనకు అవమానం కదా? దేనికి ఎమ్మెల్యే? ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే. ప్రజలకు ఇబ్బంది వస్తే కాపాడాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే. మన పిల్లల జీవితాల్లో ఉద్యోగ రూపకల్పనలో ఈ ప్రాంతానికి ఇండస్ట్రీ తేవాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సుఖశాంతులతో జీవించడానికి తోడ్పడాల్సినటువంటి ఎమ్మెల్యే. శాంతి భద్రతలు కాపాడాల్సిన ఎమ్మెల్యే. మున్సిపాలిటీలో బ్రోకరేజ్లు పెట్టుకుని కమిషన్ దండుకునేవాడు కాదు ఎమ్మెల్యే. పేదవాడు ఇల్లు కట్టుకున్నా, ధనవంతుడు ఇల్లు కట్టుకున్నా, మనూరుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, మనూరు వ్యక్తి ఇల్లు కట్టుకుంటున్నాడు. మనూరు వ్యక్తి ఇల్లు కట్టుకుంటే వాడికి ఇల్లు కట్టుకోవడంలో మన వద్ద సహాయం చేద్దామని చెప్పి మున్సిపాలిటీ అధికారులు తల వచ్చి మా వాడికి వితౌట్ రూపీస్తో పని చేసి పెట్టరు అన్న రోజు మన నాయకుడు కావాలి. అంతేగాని మీరు 1,00,000 కాదు 2 లక్షల నుండి నాకు వాటాలు పంపిస్తారని చెప్పే నాయకత్వం అవసరమని దయించి మీరు ఆలోచించండి. ఈరోజు రిజిట్ ఎవరండి? డిఎస్పీ ఎవరు? ఆర్టీఓ ఎవరు? మున్సిపల్ కమిషనర్ ఎవరు? సబ్ రిజిస్ట్రార్ ఎవరు? వీళ్ళు స్థానికుల ఎక్కడి నుంచో వచ్చి ఉద్యోగ ధర్మంకి వచ్చి ఈ ప్రాంతాన్ని చెడగొట్టిపోతూ ఒకే ఒక వ్యక్తి కోసం ఈ ప్రాంతాన్ని దోచుకొని పోతుంటే స్థానికులుగా ఉండి మన చేత ఓట్లు వేయించుకున్న వ్యక్తి మనల్ని కాపాడాల్సింది వారికి ఆ నలుగురిని కాపాడి ఈ రోజు మన ప్రాంతంలో అవినీతిని పెంచినటువంటి వ్యక్తిని దయించి ఆలోచించాలని మన ఎమ్మెల్యే మనల్ని కాపాడుతున్నాడో అధికారులను కాపాడుతున్నాడో దయించి విఘ్నతతో ఆలోచించండి. దానికి సమాధానమే ఓటు ఎలా వేయాలో దయించి ఆలోచించమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున మా బృందావన కాలనీ ఉంది. నాకు నిజంగా ఆ కాలనీ అంటే చాలా ఇష్టం. ఆ కాలనీకి దక్షిణ వైపున మందాడి చెరువు కలుజు ఉంది. ఈరోజు డ్రైనేజ్ కావల్లో ఉండే డ్రైనేజ్ అంతా తీసుకొచ్చి దాన్ని పోసారు. వాళ్ళు దోమలు వస్తున్నాయి. ఏం ఎమ్మెల్యేలకి డ్రైనేజీ తీసుకొచ్చి ఆడ కలిపినప్పుడు కింద దాకా డ్రైనేజ్ కట్టి ప్రజలకు సౌకర్యం చూపించాల్సిన అవసరం లేదా? ఒక్కడి చేశాడు ఆ బృందావన కాలనీకి 3 ముక్కలు చేశాడు. 3 ముక్కలు చేసి 3 వార్డులో ఓట్లు వేయించాడు. అది బృందావన కాలనీలో వయసుల మీద ఆయనకు ఉన్న ప్రేమ. ఈ రోజున నేను అడుగుతున్నా, మీరు ఎంతమంది సందాలు ఇచ్చారో నాకు తెలియదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఏ ఒక్క వైశ్య సోదరుల పండుగల పేరుతో, ఉత్సవాల పేరుతో, ఇతర కార్యక్రమాల పేరుతో ₹1 సందా అడగకుండా కావాలని కాపు కాస్తారని విషయంలో మీకు తెలియజేస్తున్నారు. వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం ఉత్సవాలు చేసుకుంటూ అంగళ్ళకి డొనేషన్ల కోసం పంపుతున్నారు. కీర్తి వాళ్ళది, చందాల మనయ. ఇదే ఎమ్మెల్యే యొక్క నిర్వాహం అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా కోవిడ్ వచ్చింది కావల్లో. ఈరోజు కోవిడ్లో చాలా ఎరగదీశారని చెప్పాడు ఎమ్మెల్యే గారు. నిజంగా నేను అడుగుతున్నా, నాకు తెలిసి కావల్లో కోవిడ్ కింద కొన్ని లక్షల రూపాయలు చందాలు ఇచ్చినటువంటి వ్యక్తులు కావల్లో ఉన్నారు. పేర్లు చెప్పను కానీ స్టేజ్ మీద కూడా కొంతమంది ఉన్నారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఏమైందా డబ్బు? కోవిడ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి కాపాటు కొరకు ఎమ్మెల్యే అంటే గౌరవం, ఆయనకి ఇస్తే ఏదో గుర్తింపు ఉంటుందని ఇచ్చిన డబ్బు దేనికి ఖర్చు పెట్టారు? పారదర్శకుంటే అది నిజాయితీగా పేపర్లు వేయించాలా? ఎంతమంది చందాలు ఇచ్చారో నాకు తెలుసు. కావలలో కోట్ల రూపాయలు కోవిడ్ పేరుతో చందాలు దండారు. రైస్ మిల్లర్ల దగ్గర దండారు, డాక్టర్ల దగ్గర దండారు, లాయర్ల దగ్గర దండారు. లాయర్ల దగ్గర వదిలినట్టున్నారు, మన కేసులు పడతాయి. ఎంతమంది దగ్గర షాపుల దగ్గర దండలేదు ఆలోచించండి. కనీసం ₹1 తను ఖర్చు పెట్టాల. కానీ ఈరోజు మన అందరినీ వాడుకుంటున్నాడు. అందుకే దయించి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను అడిగేది ఒకే ఒక్క అవకాశం. ఓటు అనేది మనందరికి వచ్చిన నైతిక హక్కు, నైతిక బాధ్యత. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఎంతోమందికి మీరు సహాయం చేస్తున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. కావలి వైశ్య సోదరుల జోలికి ఎవరు వచ్చినా ఫస్ట్ కావ్య కృష్ణారెడ్డి అనేవాడు కర్ర తీసుకొని ముందుంటాడు అనే విషయాన్ని మటుకు
నేను మనసా వాచ చెప్తున్నా. ఇంకొక ముఖ్య విషయం, నాకు యానాశెట్టి గురువు లాంటి వ్యక్తి. నా రాజకీయాల్లో రావడానికి నాడు పార్వతమ్మ గారిని ఒప్పించి నన్ను ఫస్ట్ రాజకీయాల్లో తీసుకొచ్చిన వ్యక్తి యానాశెట్టి గారు. నిజంగా నా తండ్రి సమానులుగా ఉన్నటువంటి యానాశెట్టి గారు చనిపోయే ఆఖరి వరకు కూడా నా పేరు తలుస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మన కృష్ణారెడ్డి ఎక్కడ వస్తుంది. నేను ఇంటికాడ ఉన్నా కూడా రోజుకి 20 సార్లు ఫోన్ చేసి ఇప్పుడు అల్లవాడు వచ్చాక నువ్వు మాట్లాడుతారు అలాంటి అల్లవాడికి ఫోన్ చేయని వ్యక్తి చనిపోయాడు. నిజంగా నాకు ఆయన పోవడం కుడి చేయపోయినట్టే. ఆయన సంతాప సభలో ఆయన విగ్రహాన్ని అది 20 లక్షలైనా 25 లక్షలైనా నేను పెట్టి చేస్తానని చెప్పాను. నిజంగా మొట్టమొదటి పావుల్లో ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు అంటే గ్రంథి యానాశెట్టి యొక్క కృషి. 2014లో గ్రంథి యానాశెట్టి వైసీపీ చేయబట్టే ఆయన ఎమ్మెల్యే. కనీసం చనిపోయిన వ్యక్తి మీద ద్వేషం ఎందుకంటే ఎప్పుడైతే మేము బంగారు కొట్టు సెంటర్ దగ్గర గ్రంథి యానాశెట్టి గారి విగ్రహాన్ని శంకుస్థాపన చేద్దాం అనగానే మా కనపడు నారాయణ ఇమీడియట్లీ రోడ్డు పక్కన ఉన్న పొట్టి శ్రీరాములు బొమ్మ ఎక్కడికి తేవాలని చెప్పి ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఆలోచించండి సోదరులారా, చనిపోయిన వ్యక్తి మీద కూడా రాజకీయం చేస్తే ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. అందుకే మా సోదరికి చెప్పా, తల్లి మీరేం భయపడద్దు, వచ్చేది తెలుగుదేశం, గెలిచేది కావ్య కృష్ణారెడ్డి, తప్పకుండా గ్రంథి యానాశెట్టి యొక్క విగ్రహాన్ని లోకేష్ బాబు చేత చంద్రబాబు చేత ఓపెన్ చేపిస్తానమ్మని దయచేసి చెప్పాను. ఎంతవరకు రాజకీయం దయించి ఆలోచించండి. ఇంకా ఆఖరిగా నాకు ఎప్పుడో 10 సంవత్సరాల కిందట వాసవి మాత యొక్క జీవిత చరిత్ర చదివాను. పెనుగొండలో పుట్టిందని 714 గోత్రాలకు సంబంధించినటువంటి వయసులందరూ కలిసి ఆ ప్రాంతంలో జీవించేవాళ్ళని, దానికి రాజరాజ నరేంద్రుడు యొక్క కుమారుడైనటువంటి విక్రమాదిత్య ఆ అమ్మాయి అందానికి మోపించి బలతో మ్యారేజ్ చేసుకుంటానంటే ఆమె దానికి ఒప్పుకోలేదని, ఆమె ఈశ్వరాంశలో పుట్టిందని, అందుకోసం ఆమె నేను చనిపోతానంటే 102 మంది గోత్రాల కల్లా వయస్సులు ఆమెతో పాటు కుటుంబ సమేతంగా అంటే 102 ఇంటూ భార్యాభర్తలు కలిసి 204 మంది, ఈమె 205 మంది పెనుగొండలో సజీవంగా సమాధి అగ్నికి ఆహుతయ్యారని, ఆమె యొక్క చరిత్ర చాలా గొప్పదని కూడా నేను చదవడం కూడా జరిగింది. ఆ తల్లి చనిపోయేటప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో అప్పటి వరకు పరాక్రమవంతులు ఎవరంటే వైశ్యులు. ఆమె ఆ రోజు 2 రకాల హామీలు ఇచ్చిందని, ఒకటి ఇక నుంచి మనలో పరాక్రమం ఉండకూడదు, వీలైనంత వరకు సర్దుకొని పోవటం నేర్చుకోవాలనే లక్షణాన్ని నేర్పింది. కాబట్టి ఈరోజు సమాజంలో అహింసా మార్గంలో పోయే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైశ్యులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అటువంటి మాట గుడికి నన్ను మొన్నటి రోజు వీళ్ళందరూ కూడా తీసుకుపోయారు. సందర్భం వచ్చినప్పుడు నేను అనౌన్స్ చేయాలనుకున్న ఆ తల్లికి నా వృత్తిగా నేను ఈ క్షణం 10 లక్షల రూపాయలు డొనేషన్ ఆ గుడికి నేను పెద్దలందరి సమక్షంలో చెబుతున్నా. రేపటి రోజున ఆ 10 లక్షల రూపాయలు కూడా పంపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ ఇంటి బిడ్డగా, మీ ప్రాంతవాసిగా, మీ అందరి ముందు నడిచే వ్యక్తిగా నాకు ఒక అవకాశాన్ని కల్పించమని పేరున వైశ్య సోదరులందరినీ అడుగుతూ, నాకు ఒక అవకాశం ఇవ్వండి. 60 నెలల పాటు నేను మిమ్మల్ని అందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాననే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ప్రతి సమస్యలో కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏ క్షణం ఫోన్ చేసినా మాకు ఉంటాడని నమ్మకాన్ని తప్పకుండా ఇస్తానని, ఆ విధంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈరోజు నా మీద చూపిన ప్రేమ కోసం ఇంతమంది వచ్చిన, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.